ఇంత కూడా నాతో ఒక డిబేట్ లో మాట్లాడు కనక వర్షం కురవాలని కోరుకుంటున్నా అన్నాడు. ఇవన్నీ ఊరిని పని పాట లేకుండా ఏదో వచ్చేదాన్ని మనం మాట్లాడటం తప్పితే ఎవడు ట్రోల్ చేస్తే అవసరం ఎవరికి లేదు. అర్జున్ ఫ్యాన్స్ ఎవరికి అవసరం ఊరినే బిల్డప్ తప్పితే ఎవరు చేయడు. ఆ సినిమా ఆడాలని అందరూ కోరుకుంటారు. ఇండస్ట్రీలో ప్రతోడు ఎందుకు కోరుకుంటాడంటే అంత బడ్జెట్ సినిమా దెబ్బతింటే ఇండస్ట్రీ దెబ్బతింటే అది పవన్ కళ్యాణ్ ఇంకోడు కదా ప్రొడ్యూసర్ దెబ్బతిందంటే ఆ డబ్బు రొటేషన్ రాకపోతే అందుకని ఎవరైనా మిగతా విరోధాలు ఎట్లా ఉన్నా సినిమా అన్నప్పుడు ఏ హీరో సినిమా అయినా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎందుకంటే ఆ డబ్బు ఇన్వెస్ట్మెంట్, ఆ డబ్బు బయటికి వెళ్ళి డబ్బు మళ్ళీ ఇండస్ట్రీకి రావాలి. సక్సెస్ అయితేనే వస్తుంది. ఆ రొటేషన్ ఉంటేనే ఇండస్ట్రీ కొత్తగా. అంటే గతంలో పుష్ప 2 సినిమా టైంలో పవన్ ఫ్యాన్స్ పుష్ప సినిమాపై ట్రోలింగ్ చేశారు అని చెప్తున్నారు. మరి అందుకు కౌంటర్ గా చేస్తున్నారు అంటనే చెబుతున్నారు, అంటున్నారు, వింటున్నాము. అవిజ్ఞ వర్గాల ద్వారా తెలిసింది, విశ్వసనీయమైన ద్వారా ఈ తప్పితే అన్నవాడు ఎవడు వాడు ఫ్యానా ఏమి కాదు. ఎవడో పని పాట లేని అర్భకులు ఈ సోషల్ మీడియా వచ్చాక ఎవడో అర్భకుడు పని పాట లేని అపాప వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకులు ఉంటారు, అతివాదులు ఈ సోషల్ మీడియాలో. అంటే ఇలా ఒకరి సినిమాలను మరొక హీరో అభిమానులు నెగిటివ్ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇలా చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీకి నష్టం కదా. అన్నవాడి ఒక పేరు కానీ వాడు అడ్రస్ కానీ చెప్పగలవా? ఎవడో అడ్రస్ లేని గాలినా కొడుకు ఎవడో ఏదో అయితే వాళ్ళు ఏదో వాళ్ళ ఫ్యాన్స్ అని పేరు పెట్టి వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని మనం ముందరలేసి ఎప్పుడూ చేయడమ్మా. గాలి యూట్యూబ్ లో ఉన్నారు గాలి అతివాదులు తయారయ్యారు. వాళ్ళు ఇలా గాలి వాళ్ళు ఏదో వేసేసి దాని మీద వచ్చే పిత్తపు డబ్బులు వ్యూస్ పెరిగితే దాని మీద వచ్చే పిత్తపు డబ్బులు అడుగు తినే సన్నాసులు ఆ పిత్తపు డబ్బుల కోసం ఎంగిలి మెత్తుకోసం ఆశపడే ఎదవలు ఏదో చేసేది. దానికి వాళ్ళ పేర్లు ఉండవు, ఊర్లు ఉండవు, ఏముండవు. మనం ఇస్తాం వాళ్ళకి పేర్లు, వాళ్ళ వీళ్ళ అభిమానులు వాళ్ళ అభిమానులు. వాళ్ళు ఎవడ అభిమానులు చెప్పండి, ఒక పేరు చెప్పండి నాకు. ఒక ఈ జిల్లాలో ఈ డిస్ట్రిక్ట్ లో ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ వాడి మెంబర్ని చెప్పండి, ఎవరిని చెప్పండి, ఒక్కటి చెప్పండి. మీరు ఇవన్నీ మనం గాలిగా పోగు చేసి మాట్లాడే మాట. ఎవడు ఏం చేయడు, ఎవడు చేయలేని దాన్ని ఉంటే మనం పుట్టించి దానికి ఏదో ఒక హంగామా చేసి అది ఆపేయాలని చూస్తున్నాడు, తిరగొట్టాలని చూస్తున్నాడు, డామ్ రూప్ ప్రకారం ఇవన్నీ ఏం లేదు. ఎప్పుడు దాని ఆ గొడవ లేకుండా రిలీజ్ అవుతుంది. రేపు ప్రేక్షకులు చెప్తారు తీర్పు. బాగుంటే నేను తీర్పు పెట్టుకుంటాను, లేదంటే టాటా బై బై చెప్తారు. అంతే. ఏ సినిమాకైనా ఇవాళ అంతే. గుంటూరు కారం మహేష్ బాబు సినిమాకి అలాగే టాటా బై బై చెప్పారు. ఏమీ లేకపోయినా కోర్టు సినిమాని నెత్తికి పెట్టుకున్నారు. సో అట్లా ఇవాళ సినిమా కంటెంట్ బాగుంటుంది. గుంటూరు కారం హిట్ కాదా? గుంటూరు కారం హిట్ అనే చెప్పారు కదా. బ్యాడ్ రివ్యూస్ బ్యాడ్ గా వచ్చాయి కానీ కలెక్షన్స్ బాగా వచ్చాయి కదా గుంటూరు కారంకు. 30% లాస్, 30% లాస్, 30%. ఇవాళ కుబేరా కూడా అంతే. కుబేరా ఓపెనింగ్ బ్రహ్మాండం, 2వ వారం ఎందుకు పడిపోయింది? ఎంతో ట్రోల్ చేసి బ్రహ్మాండం. వీటి వల్ల ఏమో కాదు సార్, జనరల్ గా ఆడియన్స్ బాగుంది అనేది వాడు థియేటర్ టాక్ దగ్గర థియేటర్ టాక్ ఈ ట్రోల్స్ ని ఈ వీటిని పట్టించుకోరు. ఎందుకంటే రివ్యూలు రాసే వాడికి ఒక స్థాయి ఉంటే నమ్ముతారు. రివ్యూలు రాసేవాడు ఎవడో రోడ్డు మీద అడ్రస్ లేదంటే ఎవడో కాదు. ఇప్పుడు గుంటూరు కారం ఖర్చు ఎంత అయింది, కలెక్షన్ ఎంత వచ్చింది? డిస్ట్రిబ్యూటర్ సైడ్ కలెక్షన్ డిస్ట్రిబ్యూటర్ సైడ్ నాకు తెలిసి డిస్ట్రిబ్యూటర్ 30% లాస్. లాస్ అనేది ఒప్పుకున్నారు. అది ఎందుకు సాంగ్ హిట్ కాకపోతే ఆ కాంబినేషన్ లో వాళ్ళు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది వేరు. ఆ టైటిల్ కొంచెం కరెక్ట్ గా రీచ్ అవ్వలేదు ఆడియన్స్. వీళ్ళు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆడియన్స్ పక్కన ఎక్కకపోతే దెబ్బతింటాం. అది కొత్త కాదు, అది అలాగే దెబ్బతింటాం. వీళ్ళతో కాంబినేషన్ ఏదో అయిపోతుంది, ఒక అచ్చి వస్తూ ఒక ఇంకోటి వస్తూ అని ఎదురు చూస్తారు. అది కాక ఏమీ లేకుండా మామూలు ఒక రాధాస్కి కథ అయిపోయింది. అది జనాల్లో దానికి లేకపోయింది. కుబేరా కూడా ఫ్లాపేనా? కుబేరా కూడా ఫ్లాప్ కింద లెక్కన? ఫ్లాప్ కింద కాదు, అది 30% పోయింది. 2వ వారం పడిపోయింది, చక్కగా పడిపోయింది. ఫస్ట్ వారం ఫస్ట్ ఆవు, సెకండ్ వీక్ డమాల్. తమిళనాడులో ఇంకా డిజాస్టర్ 2వ వారం. 30-40%, కొన్ని ఏరియాలో 40%, కొన్ని ఏరియాలో 30%, కొన్ని ఏరియాలో 20% పోయింది. ప్లస్ లేదు. 100కి 20, 30, 40 పోయిందే కానీ ఒక ఏరియాని బట్టి లాభం లేదు. మరి అంత ఆహా ఓహో అని వేశారు. అది ఆఖరికి ఏమైంది అంటే అది ఇట్లాంటి కప్ ఆఫ్ శేఖర్ కమ్ముల నుంచి ప్రేక్షకులు ఎదుగుతుంటే కదా ఇది కాదు. అది ఆయన అనవసరపు క్రైమ్ టీము ఆయన కాని ఆయన చేతిలో పెట్టుకుని అవసరం ఏదో చేయాలి దెబ్బతున్నారు. లేకపోతే
ఆయన కథ కాదు, ఆయన కథే కాదు, ఆయన టైప్ స్టోరీ కాదు ఇది. బాలా గారు